నమస్తే అక్క, ఎలా ఉన్నారు? మీ అందరి సహకారం లేకపోతే గ్రామం శుభ్రంగా ఉండదు కదా. నమస్తే సార్, చెప్పండి, మేమంతా పాటిస్తాం. ఈ బుట్టలో కూరగాయల తొక్కలు, అన్నం మిగులు, ఆక్రే ఇవి తడి చెత్త. ఈ బుట్టలో ప్లాస్టిక్, ఇనుము, అట్టముక్కలుక్కలు ఇవి పొడి చెత్త. మీరు ఇలా వేరు చేసిన చెత్తను మన గ్రామ గ్రీన్ అంబాసిడర్లకు ఇచ్చేయండి. వాళ్ళు ఇంటింటి నుంచే సేకరిస్తారు. ఇది మన గ్రామం కోసమైతే మేం తప్పకుండా వేరు చేసిస్తాం సార్. మీ ఒక్క అడుగు మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తుంది. శుభ్రత అంటే బాధ్యత. ఆ బాధ్యతను మీరు నెరవేర్చుకుంటున్నారు. మీ ఇంట్లో వచ్చే కూరగాయల తొక్కలు, అన్నం మిగులు ఇవన్నీ తడి చెత్త. ఈ తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఇనుము, ప్లాస్టిక్, అట్టముక్కలు, కాగితాలు ఇవన్నీ పొడి చెత్త. ఇవి రీసైక్లింగ్ కు వెళ్తాయి. దీంతో కాలుష్యం తగ్గుతుంది, మన ఊరు శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా అక్కలు, ఈ ఇనుము, ప్లాస్టిక్, అట్టముక్కలు మీరు స్వచ్ఛరథంకిస్తే మీకు నిత్యావసర వస్తువులు లభిస్తాయి. చెత్త ఇస్తే చెత్త కాదక్కలు, అది ఉపయోగపడే వస్తువులుగా మారుతుంది. ఇది మీ కుటుంబానికి లాభం, గ్రామానికి గర్వకారణం. ఇంత లాభం ఉందా సార్? ఇక నుంచి తడి, పొడి చెత్త తప్పకుండా వేరు చేస్తాం. మన గ్రామం శుభ్రంగా ఉండాలంటే పెద్ద మార్పులు కాదు, మన ఇంటి వంటగదిలో మొదలయ్యే చిన్న అలవాటు చాలు. అక్క, మీరు చెత్తను వేరు చేసి ఇవ్వడం వల్ల గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. అవును, తప్పకుండా. ప్రభుత్వం మన గ్రామాల్లో జరుగుతున్న చెత్త సేకరణను తెలుసుకోవడానికి ఫోన్ కాల్స్ చేస్తుంది. మీ ఇంటి నుండి చెత్త సేకరణ జరుగుతుందా అని అడిగితే అవును అని ఒకటి నొక్కండి. వారంలో కనీసం 2 సార్లు జరుగుతుందా అని అడిగితే అవునని ఒకటి నొక్కండి. మన గ్రామాన్ని ముందంజలో నిలబెట్టి అక్క చెల్లెమలారా, అన్నదమ్ములారా, ప్రభుత్వం నుండి వచ్చే ఈ IVRS కాల్స్ మన కోసం మాత్రమే. మీ ఇంటి నుండి నిజంగా చెత్త సేకరణ జరుగుతుందా లేదా అని ప్రభుత్వం నేరుగా మీరే చెప్పే అవకాశం. వారానికి కనీసం 2 సార్లైనా చెత్త సేకరణ జరుగుతుందా అని అడిగితే అవును అని ఒకటి నొక్కాలి.